ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదలకు అండగా నిలుస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదలకు అండగా నిలుస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు అన్నారు. తాళరేవు మండలం సుగ్గరపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గుత్తుల శ్రీను, స్థానిక నాయకులు కాశీ లక్ష్మణస్వామి, గురజాపు లోవరాజు, పలివేల రాము, నరహరిశెట్టి, విఘ్నేశ్వరరావు, మడికి సత్యనారాయణ, కేసనకుర్తి చిన్న, గంగుల బాబ్జీ, కావూరి ఉదయ్ మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. సతీష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు ఆయన ఉంటే మరలా ఇందులో మీరు ఇల్లు కట్టుకుంటారు, లోన్ ఇస్తారండి. ఇంకా కొంతమందికి అండి ఆరోగ్య రీత్యా ఎక్కువ సాయం, ఒకరికి ఇల్లు ఇస్తాను, ఆ ఇల్లు మీద కట్టుకోవడం 6 లక్షలు అన్ని ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వంలో ఎక్కువ లెక్కపోయిందో ఈ ప్రభుత్వం బాగుంది. అంటే రుణమాఫీ 54,000 జగనన్న వస్తే మీరు 1,56,250 రూపాయలు లెక్కింది. వల్లే నేను చదువుకోగలిగాను, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ వచ్చాయి. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఎలా ఉంది? జగనన్న గారిని మళ్ళీ ఆశీర్వదిస్తారా? పన్నాడు సతీష్ కుమార్ గారికి, జగనన్న గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆశీర్వించాలి. జగన్ గారు 40,000 నాకు వేసారండి, రజకుల పరంగా రజకులు అండి, పరంగా 40,000 వేసారండి. ప్రభుత్వం ఎలా ఉందండి? మళ్ళీ మద్దతు ఇస్తారు ప్రభుత్వానికి, జగన్ గారికి, పన్నాడు సతీష్ గారికి సంతోషం. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. మనందరి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జగన్ మంద జైన్ జగన్ వరంలో లబ్ధి పొందారు మీరు? జగన్ వరంలో లబ్ధి అని పొందారా మీరు? మాకు వచ్చింది డాక్టర్ చూపు తర్వాత పెంచింది. పెన్షన్ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు మీకు? ఎలా ఉందా పద్ధతి అండి? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ప్రభుత్వం బాగుంది కదండి. ఆయనే నాకు కావాలి, అది ఇచ్చిన పోయినా ఆయనే వస్తాడు. ఇస్తారు, ఎందుకు ఇవ్వట్లేదు? 140 సీట్లు వస్తాయి గ్యారంటీగా. వచ్చింది పెన్షన్, పెట్రోల్ పెన్షన్ ఇద్దరు 3 లక్షలు వచ్చి 4 లక్షల దగ్గర వచ్చింది. ఈసారి కూడా మళ్ళీ జగన్ 2 రోజులు వస్తే 2 ఫ్యాన్కి అయినా మాట్లాడి జగన్ గారి గురించి చెప్పండి. 2 మాటలు మీకు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మొత్తం 3,59,114 రూపాయలు వచ్చింది. మీరు మళ్ళీ జగన్ గారిని, పన్నాడు సతీష్ గారిని దీవించాలి. వైఎస్ఆర్ ఆసరా 8,820 రూపాయలు, కోవిడ్ టైంలో 1000 రూపాయలు సహాయం చేసింది. వైఎస్ఆర్ 0 వడ్డీ 1726 రూపాయలు, ఈబీసీ నేస్తం 30,000, ఇప్పుడు సబ్సిడీ 6,000, వైఎస్ఆర్ పంట బీమా 87,490 రూపాయలు, వైఎస్ఆర్ 0 వడ్డీ డ్వాక్రా 10,040 రూపాయలు, మొత్తం మీకు 1,97,347 రూపాయలు వచ్చింది. వచ్చిందా? 54,000. వైఎస్ఆర్ 0 వడ్డీ 2,140 రూపాయలు. మా ఇంటి స్థలం వచ్చింది కదా మీకు, మొత్తం 2,72,820 రూపాయలు వచ్చింది. సరే ఎవరికి వేస్తారు రోడ్డు మీరు? 2 ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్కి. వచ్చినాయా? డీబీటీ 1,50,000 వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా 60,000 వచ్చింది. వైఎస్ఆర్ చేయూత 70,000 వచ్చింది. వైఎస్ఆర్ వడ్డీ డ్వాక్రా 2,250 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ వడ్డీ రైతులకు 615 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 1,30,204 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ ఆసరా 8,300 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 22,500 వచ్చింది. మొత్తం 4,56,440 రూపాయలు వచ్చిందమ్మా. అలాగే 2,50,000 ఇల్లుకి
మొత్తం 7,06,440 వచ్చిందండి. మొత్తం ఈ 5 సంవత్సరాల్లో జగన్ మీకు లబ్ధి చేకూరింది. 7,06,440 వచ్చింది. వచ్చినాయి వచ్చినాయి రాలేదా? వల్లే నేను చదువుకోగలిగాను. విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ వచ్చాయి. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి రూపాయి లబ్ధి పొందడం జరగలేదు. ఏదైనా ఇళ్ల స్థలాలు, ఇళ్ల లోన్లు అటువంటివి తప్ప ఇటువంటి పథకాలు ఇన్ని విధాలుగా ఇచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదండి. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇంట్లోని మా అమ్మాయికి కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ చదివించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము చదివించుకోగలిగాము. మధ్యతరగతి వాళ్ళము ఆయన చేసిన ఈ యొక్క పథకాల వల్లనే మాలాంటి వాళ్ళు చదువుకుని ఒక గౌరవమైన స్థానంలోకి రావడానికి, పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించడానికి ముఖ్యమంత్రి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్ జై జగన్